ఎక్కడో మేము అలాంటి ఆర్జీవీని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవీ నుంచి? అది వచ్చినప్పుడు ఆర్జీవి గారు, ఆర్జీవి శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్ గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్, పర్టికులర్ గా మీరు ఫైట్ సీన్స్ లో కొట్టే షాట్స్ కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కి చాలా అప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్ గా? సి ఒక 2 things అండి. ఇళయరాజా గారికి ఎలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు, కంప్లీట్లీ హిస్ స్టైల్ అబ్సల్యూట్లీ. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ బికాస్ నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి ఇఫ్ ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వెన్ హీ కేమ్ అవుట్ చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం. ఎందుకంటే లోడ మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్నాయి ఇంపాక్ట్, మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. సో మై ఓన్లీ క్రెడిట్ ఐ విల్ టేక్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ దట్ ఐ హ్యాపెన్ టు షో హిమ్ విత్ ద సౌండ్ ఎఫెక్ట్స్ విచ్ వాస్ ద ఫస్ట్ టైం ఎవర్. ఓకే. అండ్ ఇప్పుడు 2 songs తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4Kలో. అవి తీసేయడానికి రీజన్ ఇందా చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా? అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదా. అండ్ మీరు దేవుడు జస్ట్ ఫెల్ట్ అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఈ సినిమాని చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం ఆయన ఎస్పెషలీ సౌండ్ ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరుగా అనిపించింది. అప్పుడు యాక్చువల్లీ ఆన్సర్ ఆల్సో దేర్ వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ వి ఫాలోడ్. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా వి డిడ్ంట్ వాంట్ టు డూ షూట్, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది, తీసాము. And but the songs are attached after the end of the film. Who are fans of the song can watch. ఓకే. ఆర్జీవి గారు